బీఆర్ఎస్ పై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేశాయి. అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్ సభ్యునిపై సస్పెన్షన్ వేటు వేశాయి. బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ వేశారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ కాకుండా మిగతా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇస్తామని అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరినా పట్టించుకోకుండా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ప్రభుత్వం ప్రతిపాదించడం ఏకపక్షంగా నిర్ణయమే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే నిర్ణయించుకుని పూర్తిగా మార్షల్స్తో నింపి సభ్యునిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏ రూల్ ప్రకారం సస్పెన్షన్ వేస్తున్నారో అడిగినా సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దాటవేసింది. సస్పెన్షన్ పై మాట్లాడేందుకు ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఇవ్వకుండా వ్యవహరించింది. బీఆర్ఎస్ సభ్యులు అవకాశం ఇవ్వాలని నినదించినా పట్టించుకోకపోవటం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అధికార పార్టీ నేతలకేమో గంటల తరబడి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, కానీ ప్రతిపక్ష నేతలకు మాత్రం అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు. పైగా వాళ్ళని సస్పెన్షన్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సింధూరా, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేవలం 10 నిమిషాల ప్రసంగంలోనే వాటిని అడ్డుకొని వాళ్ళు అడ్డుకొని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలను అడ్డుకొని పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉదయం కనిపించింది. గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన ఉదయం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు అరగంట నుంచి గంట పాటు ఇద్దరు నేతలు కూడా మాట్లాడారు. ఎవరైతే వేముల వీరేశంతో పాటు ఉన్నటువంటి నేతలు కూడా మాట్లాడినట్టు ఆది శ్రీనివాస్ మాట్లాడినటువంటి నేపథ్యంలో వారికి మాత్రం ఇక్కడ కూడా అడ్డు తగలేదు, మైకులు కూడా కట్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉదయం ఈ సభ ఎవరి ఒక సొత్తు కాదు, మీ సొత్తు కాదు అంటూ కూడా మాట్లాడినటువంటి, సొంతం కాదు అంటూ కూడా తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించి పూర్తిగా కాసేపటి క్రితమే దాదాపు 4 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి శాసనసభ మళ్ళీ 3-4 నేతలతో కూడా మాట్లాడించారు. అయితే తనను పూర్తిగా సెషన్స్ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా కోరారు. అయితే పూర్తిగా ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో దాదాపు 27 తేదీ వరకు జరుగుతున్నటువంటి సెషన్స్ కు పూర్తిగా జగదీష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మార్షల్స్ కూడా భారీగా లోపల మోహరించారు. తనను బయటకొని తీసుకొని వెళ్ళినటువంటి హౌస్ నుంచి వెళ్లాలని సూచించినప్పటికీ కూడా చీఫ్ మార్షల్ తో పాటు మార్షల్స్ అందరూ కూడా వారందరినీ తీసుకొని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళంతా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్తున్నటువంటిగా సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా, సభా హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ సెషన్స్ వరకు సస్పెండ్ చేయడం అంటే ప్రతిపక్షం పార్టీ గొంతు నొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకే ఈ రోజు పూర్తిగా వాళ్ళు బుల్డోజ్ చేసే విధంగా ఈ సెషన్స్ వరకు క్లోజ్ చేయడం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ సెషన్స్ వరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. సింధురా, అయితే కిరణ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇస్తామని అవకాశం ఇవ్వాలని కూడా స్పీకర్ ని కోరినా కూడా అసలు పట్టించుకోకుండా సస్పెండ్ చేశారు. అంటే ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే కేవలం వాళ్ళ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు, మంత్రులు మాత్రమే ప్రస్తుతానికి మాట్లాడారు. మాకు అవకాశం ఇవ్వాలి, కానీ ఉరిశిక్ష పడ్డటువంటి ఖైదీకి ఈ ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా కనీసం మాట్లాడేటువంటి చివరి అవకాశం ఇస్తారు. కానీ మాకు ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా కనీసం మీరు మాత్రమే నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. అటు హరీష్ రావు కూడా, ఇటు మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు సీతక్క కావచ్చు, అంతేకాకుండా మందుల సామెలతో పాటు వేముల వీరేశం, రామచంద్ర నాయక్, అంతేకాకుండా బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు ఉన్నప్పటి నుంచి కూడా పూర్తిగా తాను అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి, ఏ రూల్ ప్రకారం ఇట్లా అవకాశం ఇస్తున్నారు, ఏ రూల్ ప్రకారం ఇట్లా సస్పెండ్ చేస్తున్నారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా తాను కోరినప్పటికీ కనీసం మైక్ కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వనటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఏకపక్ష నిర్ణయం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. సింధురా, అసెంబ్లీ సాక్షిగా కావాలనే బీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేస్తున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి. కిరణ్,
ఖచ్చితంగా ఈ కావాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గవర్నర్ ప్రసంగంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, మాట్లాడనివ్వకుండా ఏదైతే ఇచ్చినటువంటి హామీల ఊసి ఎక్కడ కూడా కనిపించలేదంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ధన్యవాద తీర్మానం ఇచ్చారు. అక్కడ మీరు ఎందుకు మాట్లాడలేదు, విప్పులుగా ఉన్నారు, ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ప్రతిదీ నేనే మాట్లాడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు గట్టిగా ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు కనీసం ప్రసంగంలో మాట్లాడినటువంటి అంశాలపైన చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఎక్కడ కూడా కనీసం మాట్లాడే అవకాశం లేకుండా కాదు, ఇటు మైక్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులే కనబడ్డాయి. కేవలం 10 నిమిషాల్లోనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఆ ప్రసంగం కూడా పూర్తిగా ముగిసింది. 4 గంటల పాటు వాయిదా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.